నమస్కారం. బ్లాక్ స్పాట్ న్యూస్కి స్వాగతం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యలు వింటూ పలకరిస్తూ వారి సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అత్యవసర వైద్య అవసరాలు మరియు ఇతర కష్టకాల పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈరోజు ఒక్కరోజే మొత్తం 41 మందికి 32,37,844 రూపాయల విలువైన చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఈరోజు 41 చెక్కులు మొత్తంగా 37 లక్షల రూపాయల మొత్తంతో ఇవాళ అందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గం స్థాయిలో తీసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి దాదాపుగా 40 మంది లబ్ధిదారులకి ఈ యొక్క చెక్కులు పంపిణీ మేము చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ నలుమూల నుంచి మా నియోజకవర్గంలో నుంచి ఎక్కడ అవసరం ఉంది అని అంటే ఏ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స చేసుకొని వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ సహాయ చెక్కుల్ని అందించడం కోసం మేము సీఎంఆర్ఎఫ్ రాసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ మొత్తం మనకి సీఎం సహాయ నిధి దగ్గర నుంచి వస్తున్నప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆ పన్నులకి అభయహస్తంలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అదేవిధంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. బట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ సభ్యులు శ్రీ నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గ్రామంలో ఇంటింటికి వెళ్లి రైతులను కలుసుకొని అన్నదాత సుఖీభవ పథకం గురించి అవగాహన కల్పించారు. కరపత్రాలను ఇంటింటికి అందచేసి ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, అర్హతలు మరియు ప్రయోజనాల గురించి వివరించారు. అగ్రికల్చర్ శాఖను తీసుకెళ్ళాలి. పార్టీ యంత్రాంగం, కూటమి పార్టీల యంత్రాంగం అంతా కూడా ప్రజల మధ్యకి వెళ్ళాలి. మీతో మమేకమై పనిచేయాలి. ముఖ్యంగా మన నియోజకవర్గం అయితే మాత్రం 100% అందరు రైతులే. అన్ని అంశాలు, చిన్న చిన్న రైతు కూలీలు కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ వ్యవసాయ ఆధారంగా ఇండైరెక్ట్గా జీవనం సాగించేటటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఏదన్నా కానీ వ్యవసాయంతో మమేకమై జీవించేటటువంటి ప్రజలు మన దగ్గర ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా మీకు అవసరమైనటువంటి రైతాంగానికి అవసరమైన అవసరాలను తీర్చడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తాను. యువత అభివృద్ధి విషయానికి వస్తే, మరి ఈ పెద్దపులివారు గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఒక రోడ్డు, ఏ రోడ్డు నిర్మాణం జరిగినా కూడా అది మన హయాంలో జరిగిందే తప్ప వాళ్ళు ఎవరు చేసినట్లేదు. ఈ పెద్దపులివారు గ్రామాలకి దగ్గర 5-6 పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల్లో ఎస్సీ సప్లాన్ నుంచి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్డు నిర్మాణం చేసిన, మెయిన్ రహదారి నిర్మాణం చేయించిన, అంతకుముందు నేనే వేయించాను, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ వంతెన కూడా ఆ రోజు మోడర్నైజేషన్ స్కీమ్లో 2 వంతెనలు శాంక్షన్ చేయించి ఒక వంతెన కట్టినాక 2వ వంతెన కట్టేలోపు ప్రభుత్వం పోయింది. 5 సంవత్సరాలు అడిగినోడు లేడు, పట్టించుకున్నాడు. అమ్మాయిని అందులో 3 సార్లుగా ఇచ్చాం. 3 సార్లుగా 3 రోజులు 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 20,000 పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 13,500 ఇచ్చాడు. 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అంటే 7,500 అంటే ఇలా 6,500 జగన్ కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇస్తుందనేది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ 7,500 ఇచ్చి ఇక వ్యవసాయదారుడికి ఏ సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. రైతుకి వ్యవసాయం సక్రమంగా ఉండాలంటే అన్నీ చూడాలి. గిట్టుబాటు ధర చూడాలి, పంట మొదలుపెట్టిన కాడి నుంచి గింజ నాటిన దగ్గర నుంచి
అదే తోటలు అయితే మొక్క నాటిన దగ్గర నుంచి మీ మార్కెటింగ్ సౌకర్యం దాకా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. చాలా వరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవన్నీ చూస్తూ ఉంది. మీరు ధాన్యం కొనుగోలు విషయం కూడా మనం ఏదో 1300 నాకు అర్థం కాలేదు, కానీ ధాన్యం కొనుగోలు అయితే మాత్రం ప్రభుత్వ పరంగా మేము చేపించినటువంటి కొనుగోలుకి 7 గంటల నుంచి 8 గంటల నుంచి 24 గంటల్లో 100% ప్రభుత్వం నుంచి డబ్బులు పడ్డాయి. రికార్డు ఎప్పుడు ఏ రోజు జరగాల, అది యథార్థం. శ్రీ కోదండరామ సేవా సమితి ఆధ్వర్యంలో 60వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ స్తంభాలగరువు నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు సౌకర్యాలను కల్పించామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలిపారు. 27న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పంచుమర్తి కోటేశ్వరరావు, సెక్రటరీ చల్లా జగన్నాథరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, దుగ్గెంపూడి వెంకట రామిరెడ్డి, రేగళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవినేని రాంబాబు, నల్లపనేని పార్థసారథి, శ్రీ కోదండరామ సేవా సమితి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభించబడి 8 గంటలకు గరుడ పతాక రోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత వధూవరోత్సవము పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 27వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా స్వామివారికి పూజా కార్యక్రమాలు ప్రారంభించబడి 9 గంటలకు స్వామివారి కళ్యాణ తరంబ్రాలు శోభాయాత్ర ప్రారంభించబడుతుంది. 10 గంటల 35 నిమిషములకు స్వామివారి కళ్యాణానికి భక్తులందరూ వేంచేసి స్వామివారి కళ్యాణం ప్రారంభించబడుతుంది. 12 గంటలకు స్వామివారికి కళ్యాణం సందర్భంగా తరంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. తరువాత 1 గంట 20 నిమిషములకు మా స్తంభాలగరు దేవాలయంలోని భక్తులందరకు ఈ శ్రీరామనవమి సందర్భంగా పానకము మరియు వడపప్పు బాటిళ్ళు బాక్సుల్లో అందరికీ క్రమం తప్పకుండా కూడా భక్తులందరూ తలా ఒక పానకం బాటిల్, తలా ఒక ప్రసాదం బాక్స్ తీసుకొని అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు ప్రశాంతంగా. తర్వాత సాయంకాలం 4 గంటలకు హనుమత్ వాహనంపై స్వామివారు గ్రామం మొత్తం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ పుష్పయాగ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. కావున భక్తులందరూ దేవాలయంలోకి ఇచ్చేవలసిందిగా కోరుచున్నాము. తర్వాత 31వ తారీఖున అనగా మంగళవారం రోజు, ఆ రోజున ఈ కార్యక్రమంలో చివరి రోజు, ఆ రోజు మంగళవారం కావున ఆంజనేయ స్వామికి సింధూర అర్చన ఆకుపూజ కార్యక్రమం ఉదయం పూట 9 గంటలకల్లా ప్రారంభించబడి జరుగుతూ ఉంటుంది. ఆ రోజు సాయంకాలము మా దేవాలయంలోని ఈ శ్రీరామనవమి ఉత్సవంలో చివరి కార్యక్రమంగా అన్న సంతర్పణ కార్యక్రమం చాలా విరివిగా బాగా భారీగా జరుగుతుంది. కావున అందరూ గుంటూరులోని ప్రజలందరూ కూడా దేవాలయంలోకి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ అన్నప్రసాదంను సేకరించవలసిందిగా కోదండరామ సేవా సమితి తరఫున అందరూ మా సమితి కార్యకర్తలు మొత్తం కూడా అందరినీ వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. వీరి కమిటీ ఏర్పడ్డ కాడి నుంచి మరి అంచెలంచెలుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. చక్కగా మండప నిర్మాణం అయితేమి, ఆ స్థలం వివాదంలో ఉన్న స్థలాన్ని, మరి ఈశాన్యం మూసిపోయిన స్థలాన్ని మరి గుడి తరపున మరి గ్రామంలో అందరినీ కలిసి అందరినీ ఒక కట్టుబాటు మీద తీసుకొని వచ్చి మరి ఈ స్థలాన్ని కూడా కొనుక్కోవటం జరిగింది దేవాలయం తరపున. మరి వీళ్ళు ఏర్పడగాడి నుంచి మరి సీతారాముల గుడి అంటే గతంలో ఏదో ఈ గ్రామం మడి స్తంభాలగరువు మడికే కొద్దిగా ఉండేది. ఈరోజు మన గుడి రామాలయం అంటే మరి గుంటూరు మొత్తంలో కూడా స్తంభాలగరువు రామాలయం అంటే ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. రాముల వారి దగ్గరికి వచ్చి ఏ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళు కోరికలు కోరుకున్నతో ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహము, ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహము, లక్ష్మణ స్వామి
అనుగ్రహం మెండుగా ఉంటాయని స్తంభాల గరువులో గుడి అంటే ఒక విశిష్టత. కోదండరామ 20వ సంవత్సరం కళ్యాణ మహోత్సవానికి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ తెలియపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 5 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రజల సహాయ సహకారం ఉండాలని కోరుకుంటున్నాము. ఆందాన కార్యక్రమం మా గ్రామంలో విడిగా జరుగును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అలాగే విరాళములు ఇచ్చి అమ్మవారి కోదండరామ సేవా సమితికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. కోదండరామ సేవా సమితి తరపున అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ నగరపాలక సంస్థల ముందర సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ నగరపాలక సంస్థల దగ్గర పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దాన్ని అమలు జరపమని సిపిఐ ఆందోళనకు పూనుకుంది. ఈ ఆందోళన ప్రారంభమే కాకుండా ప్రతి పేదవానికి ఇంటి స్థలం వచ్చేరాక ఈ పోరాటం కొనసాగుతుంది. పేదలకి భూమి పంపిణీ, సాగు, ఇళ్ల స్థలాల భూ పంపిణీకి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు నిజాయితీగా పోరాడే పార్టీ, ఒక పేటెంట్ హక్కు కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికార పార్టీలు ఎన్నికల్లో ఓట్లు పొందడానికి మాటలు చెప్పి ప్రాక్టీస్లో కాలయాపన చేయటాన్ని మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 1 సెంటు 32 లక్షలకు ఇచ్చి 1,80,000 ఇచ్చి సుఖమైన నివాసయోగ్యమైన ఇల్లు కట్టుకోమన్నాడు. ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, వాళ్ళ బావమర్దుల్ని, వాళ్ళ బంధువుల్ని ఎవరినన్నా సెంటింట్లో ఉండమనండి. సిపిఐ పార్టీ 5 సెంట్లు అడిగింది. కానీ భూ సమస్య పెద్దదైనందువల్ల, ఖరీదైనందువల్ల గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మేము డిమాండ్ చేశాం. ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలుకు చర్యలు తీసుకోవాలని, ఎంతమంది ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు ఉన్నారు, ఎంతమందికి మీరు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు అవుతుంది, 5 లక్షలు ఇస్తే ఎంత అవుతుంది, దీన్ని ఒక వైట్ పేపర్ విడుదల చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఒక 6 నుండి 10 మాసాలు సమయాన్ని తీసుకోండి. 10 మాసాల్లో ఇవ్వకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పాలనని దిగ్బంధన చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. క్షయవ్యాధి రహిత జిల్లాగా ఆవిర్భవించుటకు సమిష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షయవ్యాధికి సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు పూర్తి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందన్నారు. టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం థీమ్తో ఈ సంవత్సరం టీబీ దినోత్సవం జరుపుకోవడం జరిగిందని చెప్పారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, ఉచిత పరీక్షలు, ఔషధాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలందరూ టీబీ పట్ల శ్రద్ధ వహించి టీబీ రహిత భారత్కు, టీబీ రహిత జిల్లాకు సహకరించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా అనంతవరం గ్రామం నందు విస్తృత కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను పల్నాడు జిల్లా పోలీసులు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతవరం గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. ఈ తనిఖీలలో అనంతవరం గ్రామం నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు 38, వేట కొడవలి 1, గొడ్డళ్ళు 4, గడ్డపలుగు 1, మద్యం సీసాలు 17 స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అనంతవరం గ్రామంలో ఈరోజు కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు 80 మంది పోలీసులు అధికారులు పాల్గొన్నాం. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 38 రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్న ఒక 4 గొడ్డళ్ళు, కత్తి సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గొడ్డలు జనరల్గా రైతులు వాడుకునేలా ఉంది, వెరిఫై చేసి చూస్తాము. అదేవిధంగా ఈ వెహికల్స్లో కూడా ఎవరైనా సరే రికార్డ్స్ కరెక్ట్గా ఉంటే ఆ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి పంపిస్తాము. రికార్డ్ లేని వెహికల్స్ని ఖచ్చితంగా సీజ్ చేసి ఆ వెహికల్ ఎలా వచ్చింది, అది దొంగ బండా లేకపోతే ఏ బండి, మొత్తం వెరిఫై చేస్తాము. ఇప్పుడు మాకు పూర్తిగా టెక్నాలజీ వచ్చింది. దాంట్లో భాగంగా మేము వెరిఫై చేస్తే ఖచ్చితంగా అది దొంగ బండా కాదని తెలుస్తుంది. ఆ నాట్ గ్రిడ్ సహాయంతో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఆ బండి ఏంటనేది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఊరు ఎంచుకోవడంలో ఏంటంటే ప్రతి వారానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు చేస్తూ ఉన్నాము ఈ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. ఎందుకంటే కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకుండా, ప్రజలు అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా వాళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం, మరియు లాస్ట్ టైము ఎలక్షన్ కేసెస్లో కానీ అదర్ కేసెస్లో ఇరుక్కుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, రౌడీ షీట్ల వల్ల ఎంత ఇబ్బంది ఏంటి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం కోసం వచ్చాము. అదేవిధంగా ముఖ్యంగా గంజా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలంతా కూడా గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా తెలియజేయాలి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇది కూడా చూసుకొని గంజాయి విషయమే కాకుండా ఇతర అసాంఘిక కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా టౌన్కి వచ్చేటప్పుడు కానీ, లోపలిగా తిరిగేటప్పుడు కానీ 2-వీలర్ బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుసుకోండి.